లక్ష్మణ్ గారు, సో వారు అన్నట్లుగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అనే విషయం ఒక ఎత్తు అయితే, ప్రతి మహిళను లక్షాధికారి చేస్తామంటూ ఉచితమైన బస్సు ప్రయాణం అంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సంక్షేమం అంటూ కూడా బటన్లు నొక్కి ప్రజలకు డబ్బులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆదాయ వనరులను పెంచుకునే విధంగా వీరు ఆలోచించే పరిస్థితి, లేకపోతే ఎలాంటి సినేరియో ఉంది, ఇప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది? మనకు ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము కూడా అప్పుల పాలు ఎందుకైంది? కేవలం సంక్షేమ పథకాలు ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోవటానికి ఈ ప్రాంతీయ పార్టీలు లేనిపోని ప్రజలకు ఆశ చూపించి అర్హత లేని వాళ్ళకు కూడా అర్హత ఉన్నట్టు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, రేషన్ కార్డులు అర్హత లేకున్నా కూడా రేషన్ కార్డు పొందిన కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకొని బిలో పావర్టీ అని చెప్పి సంక్షేమ పథకాల అమలు చేయటము, అలాగే రకరకాల పథకాలు ప్రవేశపెట్టి ఇప్పుడు ముందుగా ఏం చేస్తున్నారంటే, అరే మనము పార్టీల పరంగా డబ్బులు పంచి మనము అప్పుల పాలయ్యో లేకపోతే మనం ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఎందుకు ప్రభుత్వ పథకాలతోనే డబ్బులు ముందుగానే ఇచ్చేసి మాకు ఓట్లేండి అని అడుగుదాము అనే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు సరే ఆర్థిక వ్యవస్థ బాగుండి పుష్కలంగా నిధులుంటే మీరు పేదల వర్గాలకి సహాయం చేయటంలో ఏం తప్పులేదు. వాళ్ళ జీవన విధానం మెరుగుపడటానికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి క్యాష్ డబ్బు ఇస్తే కాస్త వాళ్ళు తేరుకుంటారు. ఇవ్వాలి. అసలు డబ్బులు ఏవి ఇక్కడ అప్పులు చేసి వాళ్ళకి డబ్బులు వేయడం, అంటే అప్పులు చేసి బట్టలు నొక్కడం. ఇది ఎంతవరకు సబబు? రాజ్యాంగంలో కానీ లేకపోతే గనక కేంద్ర ప్రభుత్వ విధానాల్లో కానీ ఇవన్నీ లేవు. అసలు ఎఫ్ఆర్పిఎంబి ఎందుకు పెట్టిండ్రు? ఏదైనా ప్రకృతి విలయ తాండవం చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అలాగే కేంద్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు పన్నులు కూడా కట్టలేని దీనావస్థలో ఉన్నప్పుడు నువ్వు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ గట్టెక్కించడానికి ఆ ప్రొవిజన్ పెట్టారు. సపోజ్ మనకు కరోనా వచ్చింది 2 సంవత్సరాలు, ఆర్థిక వనరులు లేవు, కొనుగోలు శక్తి లేదు, అందరు ఇళ్లలో కూర్చున్నారు, వ్యాపారాలు లేవు, ఇండస్ట్రీస్ నడవలేదు. అలాంటి పరిస్థితుల్లో నీవు రాష్ట్రానికి రెవెన్యూ లేనప్పుడు నడపాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎప్పటికైనా మన ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో, మనం కాస్త బ్యాంకులో డిపాజిట్ చేసి పెట్టుకున్నాము, ఎమర్జెన్సీ వస్తుందేమో, హాస్పిటల్ పాలైతామో, అనుకోని జబ్బులు వస్తాయేమో, ఇంట్లో ఏదైనా అనుకోని సమస్య వస్తుందేమో అని దాచిపెట్టుకుంటాం. లేదు, దాచిపెట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం అప్పులు తెచ్చుకుంటాం. ఇక్కడ మీరు దాచిపెట్టారా? దాచిపెట్టలేదు. అంటే మిగులు యొక్క నిధుల్ని ఏమైనా డిపాజిట్ల రూపంలో పెట్టుకున్నారా? లేదు. అప్పుల్లోకి వెళ్ళిపోయారు. అప్పుల్లోకి వెళ్ళిపోయి చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఒక కుటుంబానికి 50,000 నుంచి 80,000 వరకు అందింది సహాయం అనుకున్నాం. అంటే వాళ్ళ తాత్కాలిక సహాయం అందిందే తప్ప వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి, వాళ్ళ కాళ్ళ మీద అంటే వాళ్ళ శక్తి మీద వాళ్ళు బతకడానికి అది ఉపయోగపడిందా? పెన్షన్ల వరకు ఓకే, వికలాంగులకు పెన్షన్లు, కాస్త వాళ్ళకి ఆసరా, అలాగే ముసలి వాళ్ళు, ఇంట్లో పిల్లలు లేని వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని వెతికి వాళ్ళ కోసం సహాయం చేస్తే మంచిదే. మిగతా ఇవన్నీ స్కీములు అన్ని కూడా కాదండి. ఈ కాలంలో ఎవరైనా చూడు, నువ్వు ఎవరు రిక్షా వాళ్ళ దగ్గర నుంచి ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఎంత పేదవాడినైనా కూడా నువ్వు ప్రశ్నించు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వాడు వెంబడి స్కూల్ పోతున్నారు అంట. ఏ స్కూల్ పోతున్నట్టు? లేదు సార్, మంచి స్కూల్లో చదివిస్తున్నా, మా పిల్లల లైఫ్ మాలాగా ఉండకూడదు,
వాళ్ళు మాకంటే బాగా చదువుకొని ఉన్నత వర్గాలకు పోవాలని రిక్షా దొక్కితే వాడు కూడా మా అబ్బాయి కూడా రిక్షా దొక్కాలనా అని మాట్లాడుతున్నారు ఇవాళ. నువ్వు బడికి పంపితే నేను డబ్బులు ఇస్తానంటే బడికి ఎవరు పంపనట్టున్నారయ్యా? ఎక్కడ పంపనట్టున్నారు? వెతుకు, ఎవరు పంపలేదో, ఎక్కడ పంపలేదో, ఎందుకు పంపలేదు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఎట్లా ఎతుకు, ఎవరున్నారా అలాగా? ఎవరో కూలి పని చేసుకునే వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని, అంటే సెటిలర్స్ అంటారు, ఒక ఊళ్ళో ఉండరు, వాళ్ళు ఊళ్ళు తిరుగుతుంటారు పిల్లల్ని తీసుకొని. ఇక్కడ పని దొరికితే ఇక్కడ, ఈ ఊరు వదిలితే ఇంకో ఊరు, అట్లాంటి వాళ్ళని ఆపు, వాళ్ళకు జీవనోపాధి చూపించు, వాళ్ళకి ఇల్లు కట్టించు, వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపించు. ఇది చేయడం లేదు కదా. ఎందుకు ఉన్నత మధ్యతరగతి వాళ్ళు కూడా నేను పేదవాడిని అని చెప్పి సౌకర్యాలు పొందుతున్నారు. ఎగ్జాంపుల్, మా బంధువులు ఒకరు ఉన్నారు, గోల్డ్ బిజినెస్ చేస్తారు వాళ్ళు. 10 కోట్లు విలువ చేసి ఇల్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇంటికి పథకాలు వస్తున్నాయి. ఎందుకు రేషన్ కార్డు ఉంది. ఓకే, అంటే లక్ష్మణ్ గారు మీరు అన్నట్టు అది ఖచ్చితంగా ఫిల్టర్ చేయడం ఒక ప్రక్రియ పెట్టాల్సిందే, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా. ఎందుకు ఓట్లు పోతాయి కదా, చెయ్యరు. లేకపోతే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు పెన్షన్ ఇస్తే మేము 45 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తామంటారు. ఎవడన్నా 45 సంవత్సరాల నుంచి వృద్ధులు అయిపోయారా? ఓకే, మరి అంటే ఇది కేవలం ఓటు బ్యాంక్ కోసము ఆడుతున్న నాటకాలు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉందా? ఉంటే ఉపాధికి అవకాశాలు మెరుగుపరచండి, నిరుద్యోగులకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇప్పించండి. ఎన్ని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ప్రైవేట్ రంగంలో? అనేక పరిశ్రమలు వస్తుంటే, ఎక్కడో బీహార్ వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు వస్తే అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలు 90% మంది ఉంటారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే ఆ రాష్ట్రం వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటువంటి పద్ధతి ఏమైనా ఉందా? లేదు. ఏమంటే టెక్నాలజీ లేదు, వాళ్ళు కష్టపడి ఇక్కడ పని చేయరు, అక్కడ వాళ్ళైతే కష్టపడి పని చేస్తారు, ఇబ్బంది చెప్తారు. మరి ఇదే పరిశ్రమ బీహార్ లో పెట్టు, ఇదే పరిశ్రమ యూపీలో పెట్టు, అక్కడ వాళ్ళకి ఉపాధి చూపించు. ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు? ఇక్కడికి అక్కడ చూపించు. అంటే ఒక సిస్టమ్ అంటూ లేకుండా రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ కోసము ప్రజలకి ఆశ చూపించి వాళ్ళని సోంబోతులుగా తయారు చేస్తున్నారు. ఎంతమంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్లాన్ చేసి సచివాలయాలు అన్నాడు, ఓకే, పరిపాలన ప్రజల దగ్గర తీసుకోవడం తప్పు కాదు. వాలంటీర్ వ్యవస్థ అన్నాడు, వాళ్ళను పార్టీ కార్యకర్తలుగా మార్చేస్తున్నాడు. ఓటర్స్ డబ్బులు ఇవ్వండి అన్నాడు, 50 మందికి ఒకరిని పెట్టాడు, వాళ్ళ కుటుంబ రహస్యాలని వాళ్ళకి తెలిసిపోయా. లక్ష్మణ్ గారు, ఇక్కడ మరో విషయం ఏంటంటే, మేము ఇక్కడ పెట్టుబడులు కూడా వచ్చాయి, 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని చెప్పడం, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో. మరోవైపు 3 లక్షల ఉద్యోగాల కల్పన కూడా జరిగిందని, తర్వాత వ్యవసాయ రంగం బాగుపడిందని, విద్యారంగం బాగుపడింది, ఆరోగ్యశ్రీని కూడా మేము మెరుగుపరిచామని అంటున్నారు. సో ఇందులో రియాలిటీస్ని ఎలా తీసుకోవాలి మరి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద నిధులు హాస్పిటల్ చెల్లించక ఎవరన్నా పోతే అక్కడికి ఆరోగ్యశ్రీ కింద ఏదో కారణాలు చెప్పి వాళ్ళు వెనక్కి పంపించేస్తున్నారు. మీరు డబ్బు కడితే అడ్మిట్ కానీ లాంటి లేదంటున్నారు. అది ఇప్పుడు మా దగ్గర పనిచేయడం లేదంటారు. మరి ఎందుకు ఎన్ని ఆసుపత్రులకు ఎన్ని నిధులు చెల్లించాయి చెప్పమనండి, చెప్పరు. హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు? కోట్లు బకాయిలు ఉంటే పేషెంట్లను చేర్చుకొని ఇంకా వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళిపోతారా? ఏ హాస్పిటల్ వాడైనా వాడు కూడా లాభం కోసమే పెట్టుకున్నాడు కదా, పిలిచి పిప్పి చేయడానికి పెట్టుకున్నాడు హాస్పిటల్. ఎందుకు డబ్బులు కట్టకపోతే వాడు సేవ చేస్తాడు? ఇక్కడ ఏది తీసుకున్నా కూడా అక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది కనపడుతుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇప్పుడు రాబడి, ఖర్చు, ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ పోయి పరిపాలన చేయాలి ఎవరైనా. ఇప్పుడు కేంద్రం ఉంది, కేంద్రం కూడా అప్పులు చేసింది, కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు కదా. కుప్పకూలిపోలేదు కదా ఆర్థిక వ్యవస్థ. 6వ స్థానంలో ఎందుకున్నాం మనం? కుప్పకూలిపోలేదు కదా. కరోనా తర్వాత కుప్పకూలిపోతుందేమో అని భయపడ్డాం అందరం. ఆర్థిక నిపుణులు కూడా చెప్పారు కుప్పకూలిపోతుంది, నిలబెట్టగలిగారు కదా. అంటే ప్రజలకి ఉచితాలు హామీలు ఇవ్వలేదు కదా, వాళ్ళు ఇచ్చారా? ఇక్కడ చేయవలసిన సహాయాన్ని వాళ్ళ యొక్క జీవన విధానం మెరుగుపడి వాళ్ళలో ప్రతి కుటుంబానికి ఒకరికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించి
ఆ కుటుంబం వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా చేయాలి. రైట్. అది ఎప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది బటన్ నొక్కుతారు, ఆ డబ్బు తెచ్చుకొని తిని ఇంట్లో కూర్చున్నామని అని అనుకుంటారా? అనుకుంటే యా ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇస్తుంది. రేపు ఇంకో ఇప్పుడు సరే ఈ 2 ప్రభుత్వాల గురించి చెప్తా. జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, అన్ని కట్టాడు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను బాగుపరుస్తాడని చెప్పాలని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పడం లేదే, చెప్పమను. నేను 10 లక్షల కోట్ల అప్పు చేశా, ఈ అప్పును ఉదుగో నాకు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఒక 2 సంవత్సరాల్లో నాకు ఈ రెవెన్యూ పెరుగుతుంది, ఈ అప్పు తగ్గించేస్తాను, నేను ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాను, మీ కాలం మీద మిమ్మల్ని నిలబెడతాను అని చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.